హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎగ్జాక్ట్గా మనకి బయట స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ లాగే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. ముందుగా నేను ఈ గ్లాస్ తోటి 2 కప్పుల షుగర్ని చేసుకుంటున్నాను. మెజర్మెంట్ కోసం మనము ఏ గ్లాస్ అయితే వాడుతున్నామో అదే గ్లాస్తో అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. లేక ఈ వాటర్ అనేది చక్కెర మీద కొద్దిగా ఆకుమందని తేలుతూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా చక్కెరని యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకునేసి చక్కెరని పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి నేను 2 కప్పుల పామ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మైసూర్ పాక్ చేసుకోవడానికి ఖచ్చితంగా పామ్ ఆయిలే వాడాలి. అప్పుడే మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. సో దానికోసం నేను 2 గ్లాసుల పామ్ ఆయిల్ వాడుతున్నాను. దీన్ని కూడా స్టవ్ మీద ఒక గిన్నెలో వేసేసి మీడియం ఫ్లేమ్లో నేను బాగా వేడి చేస్తున్నాను. ఆయిల్ కూడా చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ పాక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా చక్కెరని ఒక మందపాటి గిన్నెలో వేసేసుకొని ఇలాగ నేను బాగా కదుపుకుంటూ ఉన్నాను. ఈ పాకం వచ్చేసి మనకు తీగపాకం వస్తే సరిపోతుంది. చూడండి, తీగపాకం వచ్చిందో లేదో ఇలాగా చెక్ చేసుకోవాలి. ఇలాగ వాటర్లోకి వేసేస్తే కింద ఇలాగా స్టిఫ్గా ఉండాలన్నమాట. వాటర్ కింద తేలుతూ ఇలాగా స్టిఫ్గా ఉండాలి. లేకపోతే 2 వేళ్ళ మధ్యలో పట్టుకుంటే ఇలాగా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని కూడా వేసేసుకుంటున్నాను. ఈ శనగపిండి అంతా కూడా ఉండలు లేకోకుండా ఇలాగా గరిటెతో కానీ ఒక కర్రతో కానీ ఇలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను మొత్తం అంతటిని కూడా ఇలాగా కర్రతోటి ఇలాగా ఎక్కడ ఉండలు లేకపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లేదా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా కర్రతోటి బాగా కలుపుకుంటున్నాను. ఈ కలుపుకోవడం అన్నది కంపల్సరీ అనమాట. మనం ఎప్పుడు కూడా కలపడం అన్నది ఆపకూడదు. ఒకవేళ కలపడం అన్నది ఆపేసినట్టయితే తొందరగా అడుగంటిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా మనం ఇలాగా కర్రతోటి కలుపుతూనే ఉండాలి. ఒక పక్కన స్టవ్ మీద ఇలాగా ఆయిల్ని కూడా బాగా హీట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఇలాగా ఆయిల్ని మధ్య మధ్యలో దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఆయిల్ని ఇలాగా శనగపిండి మిక్చర్లోకి నేను ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా 2-3 సార్లు మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి అన్నమాట. ఇప్పుడు నేను మొత్తం అంతా ఆయిల్ని కూడా ఇలాగా కొద్దిగా ఒక 2-3 సార్లు నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా కర్రతోటి నేను బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగా పైనకి ఎంత బాగా పొంగు వస్తుంది కదా, ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. కలపడం ఆపేసినట్టయితే మనకి కింద వచ్చేసి అడుగంటిపోతుంది. సో ఇప్పుడు చివరిగా మొత్తం ఆయిల్ని అంతటిని కూడా వేసేసుకొని మరొకసారి నేను మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను.
ఇలాగా 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ఇలాగ కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు ఇది పాత్రకు కూడా అంటుకోకుండా ఇలాగా పక్కనకి సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే పైకి ఇలాగా హోల్స్ లాగా పైకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మంచి స్మెల్ కూడా మనకు వస్తుంది. ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగా ఈవెన్గా మొత్తం అంతటినీ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ప్లేట్లోకి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా హీట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా మొత్తం అంతా కూడా వేసేసి నేను మొత్తం అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చల్లారాక దీన్ని ఇలాగ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇది కొద్దిగా చల్లారిపోయాక మనం దీన్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మైసూర్ పాక్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పామ్ ఆయిల్ మాత్రమే వాడాలి. రిమైనింగ్ వేరే ఆయిల్ ఏది వాడినా కూడా మనకి ఇది సరిగ్గా రాదనమాట. చూడండి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఒకటి మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చేసింది. సో అంతేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.